పండుగ రోజుల్లోనూ ఏపీలో రాజకీయం వేడెక్కింది. భోగి మంటల చుట్టూ రాజకీయ మంటలంటుకున్నాయి. చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా వేడుకలు జరుపుకొని పొలిటికల్ టచ్ ఇస్తే వాళ్లకు కౌంటర్ ఇస్తూ మరింత వేడెక్కించారు అధికార పార్టీ నేతలు. భోగి మంటలు, రంగురంగుల ముగ్గులతో తెలుగు లోగిళ్లలో ఎక్కడ చూసినా సందడి వాతావరణమే కనిపిస్తోంది. రాజకీయ నేతలు సైతం వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. అయితే పండగతో పాటు పొలిటికల్ ఫ్లేవర్ ఇస్తూ హీట్ పుట్టించారు ఏపీలోని అధికార విపక్ష నేతలు. రాజధాని ప్రాంతమైన మందడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. తెలుగు జాతికి స్వర్ణయుగం, సంక్రాంతి సంకల్పం పేరుతో ఉమ్మడి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించి జీవోల కాపీలను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ ప్రభుత్వానికి 87 రోజుల కౌంటౌన్ మొదలైంది. రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. మంచి రోజులు రాబోతున్నాయన్నారు. అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్లీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లెక్క పెట్టుకోమంటున్నా. మళ్లీ వైసీపీ గెలిస్తే ఏపీకి చీకటి రోజులే వస్తాయన్నారు జనసేన అధినేత పవన్. రాష్ట్రంలో వెలుగులు రావాలంటే జనసేన, టీడీపీ కూటమి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైతే తెలుగుదేశం జనసేన కలవకూడదు, విడిపోయే పోటీ చేయాలి, విడిపోయే పోటీ చేస్తే ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ వస్తే, ఇంకొకసారి కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా మనం మర్చిపోవచ్చు దీని భవిష్యత్తు. చీకటి భవిష్యత్తు ఇది. ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు, వెలుగు నింపాలి. అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి, మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజల్ని చంద్రబాబు, పవన్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వాళ్ళిద్దరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేయాలి అని చెప్పనే తలంపుతో ఈరోజు జీవో ప్రతుల్ని తగలబెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎక్కడైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ జీవోలు కానీ తీసుకురావడం జరుగుతుందా? వారు చేసినటువంటి చర్య ప్రజా వ్యతిరేక చర్య. అది ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్రంలో చీకటి అలుముకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే ప్రజల్ని మోసం చేసేందుకే జనసేన, టీడీపీ జట్టుకట్టాయని ఆరోపిస్తోంది అధికార వైసీపీ.